నడిపించినావు. ముఖ్యముగా ఈ స్థలము పరిశుద్ధపరచబడాలి దేవా. ఇక్కడ అడుగుపెట్టి ప్రతి పాదములు అతి సుందరములయ్యున్నాయి, పరిశుద్ధ పాదములయ్యున్నాయి. పర్వతాల మీద పరిశుద్ధ పాదములు సుందరములై ఉన్నాయి. ఈ సువార్త విస్తరింప చేయబడ్డకు నీ సన్నిధించు. ఇక్కడికి వెళ్ళి ఈ శబ్దం ఎక్కడి దాకా వినిపించబడతా ఉన్నదో అక్కడి దాకా నీ కార్యమును సకాలములో కార్యసిద్ధి కలుగచేయండి. పరిసర ప్రాంత ప్రదేశం అంతటా విషపు కీటకాలు, విషపురుగులను బంధించండి. ఈ ఏరియా అంతటి మీద ప్రతి మనుషుల హృదయము ఈ వైపే తిప్పబడుటకు సహాయం చేయండి. దుష్టుని బాణములన్నీ వచ్చుచున్న వారికి ఎవరికి పరచకుండానట్లుగా నీ దయా కటాక్షం దయచే. ఇప్పుడు సమావేశానికి అనేకులు వచ్చుచుండగా నీ సన్నిధి తోడుగా ఉంచు. కుటుంబాన్ని దర్శించు. మందిరం చాలా చిన్నగా ఉన్నది ప్రభు, సేవ కూడా చిన్నగానే కనిపిస్తూ ఉంది. నా దృష్టిలో, నీ దృష్టిలో, అందరి దృష్టిలో ఎంత ఏదైనా విశాలపరిచేది నువ్వు ఒక్కడో మాత్రమే. కుటుంబాన్ని కూడి వచ్చినందరూ దర్శించి చక్కని వాతావరణం, ఎండవడ దెబ్బను, గాలివానలను, ముసురును రాకుండా, కరెంటు పోకుండా, అపాయం కీడులు ఇక్కడ అక్కడ రాకపోకలేని ఉన్నవారికి ఈ స్థలం మీదనో ఎక్కడ జరగకున్నట్లుగా ప్రశాంతత ఇచ్చింది. అభ్యంతరములను, ఆటంకములను మానసికంగా కానీ శారీరకంగా కానీ హృదయాంతరంగం ఎరిగిన దేవుడు ఎవరిలో అభ్యంతరాలు ఉండకుండా సహాయించింది. ఇంకా చాలా ఉన్నాయి ప్రభు. అన్ని విషయాల్లో కృప చూపించుము. సేవలను విస్తరింపచ్చి సేవ అనేది పరిశుద్ధంగాను, పవిత్రముగాను, నిందారహితముగాను, ఆశీర్వాదకరముగాను, అద్భుతకరముగాను, న్యాయకరముగాను, ఆశీర్వాదకరముగాను, పరిశుద్ధకరముగాను, దీవెనకరముగాను, చురుకుతనముగాను, హుషారుతోగాను, ఉజ్జీవముతోగాను, నిర్జీవమును, అశ్రద్ధతనమును, సోమరితనము, పట్లినితనమును ఎవరికి ఉండకుండా తొలగించి వేయండి. క్షేమంగా జరిగించు. అందరి హృదయాలను సిద్ధపాటు చేయ. సమయం ఆసన్నం అవుతా ఉన్నది. అన్ని విధాల కృప చూపించు. అందరి తలల మొదలుకొని అరికాల దాకా వినికిడిని, వివేకమును, శ్రద్ధ, జ్ఞాపక శక్తిని స్త్రీలకు కానీ, పురుషులకు కానీ, చిన్నలకు కానీ, పెద్దలకు కానీ, వృద్ధులకు కానీ, యవనురాళ్లకు, యవనస్తులకు ప్రతి వచ్చిన అందరికి ప్రతి ఒక్కరి హృదయాలను వశపరుచుకొని సానుకూలముగాను, అనుకూలముగాను, మర్యాదకరముగాను, మంచితనముగాను, ఆత్మీయకరముగాను, అద్భుతమైన మహిమకరముగాను జరుగునట్లు సహాయం చేయి. చక్కని వాతావరణమే యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ ఉదయ్ గారు. థ్యాంక్ యూ ఉదయ్ గారు. దేవునికి మహిమ కలుగును. మంచి ప్రార్థన చేసి దేవుని మహిమపరిచినారు. మరి మనం పాటలు స్టార్ట్ చేద్దాం. మన మధ్యలో ఎజ్రా గారు సందర్భంలో ఏంటంటే దేవుని దాసుడు తోటి సహోదరుడైనటువంటి ఏలియా గారి కుటుంబ పక్షంగా తన యొక్క సేవా జీవితంలో ప్రభు చేసినటువంటి మేళ్లను బట్టి, ఉపకారములను బట్టి మొదటగా దేవునికి స్తుతి చెల్లిస్తూ ఆ పాట పాడుకోవాలనే ఉద్దేశంతో ఈ పాట ప్రారంభిస్తున్నాం. పాడగలిగిన వాళ్ళందరూ కూడా సహకరించి కలిసి పాడటానికి ప్రయత్నించండి. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. అడిగి ఊహించు వాటి కన్నా మరి, అడిగి ఊహించు వాటి కన్నా మరి సార్వము చక్కగా చేసి, మరి సార్వము చక్కగా చేసి భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ.
భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటిని. శ్రీ యేసే మన శిరసయ్యుండి మహాబల శూరుండు. శ్రీ యేసే మన శిరసయ్యుండి మహాబల శూరుండు. సర్వముని చెను తన హస్తముతో సర్వముని చెను తన హస్తముతో ఎంతో దయగలవాడు. సర్వముని చెను తన హస్తముతో ఎంతో దయగలవాడు. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటిని. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటిని. గాలి తుఫానులను గతించి బాధలను తొలగించే. గాలి తుఫానులను గతించి బాధలను తొలగించే. శ్రమలలో మనకు తోడైయుండి శ్రమలలో మనకు తోడైయుండి బయలుపరచె తన జయమున్. శ్రమలలో మనకు తోడైయుండి బయలుపరచె తన జయమున్. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటిని. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటిని. జీవనదిని ప్రవహింపజేసే సకల స్థలంబులయందు. జీవనదిని ప్రవహింపజేసే సకల స్థలంబులయందు. లెక్కకు మించిన ఆత్మలు తెచ్చి లెక్కకు మించిన ఆత్మలు తెచ్చి ప్రభువే స్తోత్రార్హుండు. లెక్కకు మించిన ఆత్మలు తెచ్చి ప్రభువే స్తోత్రార్హుండు. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నింటినీ. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నింటినీ. అపోస్తలుల ప్రవక్తలను సువార్తికులను ఇచ్చే. అపోస్తలుల ప్రవక్తలను సువార్తికులను ఇచ్చే. సంఘము అభివృద్ధిని చెందుటకు సంఘము అభివృద్ధిని చెందుటకు సేవకులందరినీ సంఘము అభివృద్ధిని చెందుటకు సేవకులందరినీ భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నింటినీ. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నింటినీ.
మన పక్షమున తానే పోరాడి సైతానును ఓడించే. మన పక్షమున తానే పోరాడి సైతానును ఓడించే. ఇంతవరకును ఆదుకొనెనుగా, ఇంతవరకును ఆదుకొనెనుగా తన మహాత్యము చూపే. ఇంతవరకును ఆదుకొనెనుగా తన మహాత్యము చూపే. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నింటిని. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నింటిని. ఈ భూమియందు జీవించు కాలం బ్రతికెదము ప్రభు కొరకే. ఈ భూమియందు జీవించు కాలం బ్రతికెదము ప్రభు కొరకే. మన మాయన కార్పించుకొనేదము, మన మాయన కార్పించుకొనేదము ఆయన ఆశయమది. మన మాయన కార్పించుకొనేదము ఆయన ఆశయమది. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటిని. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటిని. కొంచెము కాలమే మిగిలియున్నది ప్రభువును సంధించుటకై. కొంచెము కాలమే మిగిలియున్నది ప్రభువును సంధించుటకై. గనుక మనము నడచుకొనేదము, గనుక మనము నడచుకొనేదము ప్రభు మార్గములయందు. గనుక మనము నడచుకొనేదము ప్రభు మార్గములయందు. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటిని. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటిని. అడిగి ఊహించు వాటి కన్నా మరి, అడిగి ఊహించు వాటి కన్నా మరి సర్వము చక్కగా చేసి. అడిగి ఊహించు వాటి కన్నా మరి సర్వము చక్కగా చేసి. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటిని. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటిని. మంచి పాట పాడి వినిపించిన గొప్ప దైవజనులిద్దరికీ వందనాలు. మనము ఒక్కొక్క రాష్ట్రం నుంచి, ఒక్కొక్క జిల్లా నుంచి, ఒక్కొక్క నియోజకవర్గం నుంచి, ఒక్కొక్క మండలం నుంచి వస్తాం కనుక ఒక్కొక్క మినిస్టర్ నుంచి ఒక్కొక్క రకరకాల పాటలు
చక్కని ఆరాధన జరుగుతూ ఉంటుంది. కనుక అన్నిటిని మనము నేర్చుకోవడం మంచిది. ఎంత నేర్చుకుంటే అంత అనేకులకు నేర్పగలుగుతాం. ఎజ్రా పాట పాడుతుంటే వాళ్ళు కొడతారు, కొట్టేవాళ్ళు ఉంటే కొట్టండి. ఎజ్రా గారు పాట పాడతాడు. హలో హలో మరొక కీర్తన పాడుకుందాం. వచ్చిన దైవ సేవకులందరికీ కూడా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే సేవకులందరికీ, విశ్వాసులైన వారందరికీ, ఆయా ప్రాంతాల నుంచి, మరి ఆయా రాష్ట్రాలు, జిల్లాల నుంచి, గ్రామాల నుంచి ఈ విధంగా ఈ బనగానపల్లి ప్రాంతానికి ప్రభు మనం తీసుకొని వచ్చారు క్షేమంగా. ప్రభుని స్తుతిస్తూ ఆయన నామాన్ని ఘనపరుచుకుందాం. ఏమి ఇవ్వగలనయ్యా నా యేసయ్యా, నీవు చేసిన మేలులకై అనే కీర్తన పాడదాం. ఏమి ఇవ్వగలనయ్యా నా యేసయ్యా, నీవు చేసిన మేలులకై. ఏమి ఇవ్వగలనయ్యా నా యేసయ్యా, నీవు చేసిన మేలులకై. నిన్ను గూర్చి లోకమంత చాటనా, ఊపిరి ఉన్నంత వరకు పాడనా. నిన్ను గూర్చి లోకమంత చాటనా, ఊపిరి ఉన్నంత వరకు పాడనా. ఏమి ఇవ్వగలనయ్యా నా యేసయ్యా, నువ్వు చేసిన మేలులకై. నువ్వు చేసిన మేలులకై. గురిలేని నా జీవిత పయనంలో దరిచేరి నిలిచిన నా దేవుడవు. మతి లేక తిరుగుచున్న నన్ను శృతి చేసి నిలిపిన నా దేవుడవు. గురిలేని నా జీవిత పయనంలో దరిచేరి నిలిచిన నా దేవుడవు. మతి లేక తిరుగుచున్న నన్ను శృతి చేసి నిలిపిన నా దేవుడవు. ఎందుకింత నా పైన ఈ ప్రేమ, వర్ణించలేను నా యేసయ్యా. ఎందుకింత నా పైన ఈ ప్రేమ, వర్ణించలేను నా యేసయ్యా. నిన్ను గూర్చి లోకమంత చాటనా, ఊపిరి ఉన్నంత వరకు పాడనా. నిన్ను గూర్చి లోకమంత చాటనా, ఊపిరి ఉన్నంత వరకు పాడనా. ఏమి ఇవ్వగలనయ్యా నా యేసయ్యా, నీవు చేసిన మేలులకై. నీవు చేసిన మేలులకై. ఈ లోకంలో నాకు ఎన్ని ఉన్ననో, నీవు లేని జీవితం వ్యర్థమేనయా. నీ సాక్షిగా ఇలలో బ్రతికెదనయ్యా. నీ చిత్తం నాలో నెరవేర్చుము దేవా. ఈ లోకంలో నాకు ఎన్ని ఉన్ననో, నీవు లేని
జీవితం వ్యర్థమేనయ్యా, నీ సాక్షిగా ఇళ్ళలో బ్రతికెదనయ్యా, నీ చిత్తం నాలో నెరవేర్చుము దేవా. ఏమిచ్చి నీ రుణం తీర్చెదనయ్యా, నీ పాత్రగా నన్ను మలచినందుకు. ఏమిచ్చి నీ రుణం తీర్చెదనయ్యా, నీ పాత్రగా నన్ను మలచినందుకు. నిన్ను గూర్చి లోకమంత చాటనా, ఊపిరి ఉన్నంత వరకు పాడనా. నిన్ను గూర్చి లోకమంత చాటనా, ఊపిరి ఉన్నంత వరకు పాడనా. ఏమివ్వగలనయ్యా నా యేసయ్యా, నీవు చేసిన మేలులకై, నీవు చేసిన మేలులకై. ఏమివ్వగలనయ్యా నా యేసయ్యా, నీవు చేసిన మేలులకై, నీవు చేసిన మేలులకై. థ్యాంక్ యూ ఎజ్రా గారు. దేవుడు అద్భుతమైన కృపనిచ్చి మంచి స్వరం, పాట పాడే స్వరము దేవుడు అనుగ్రహించినందుకు దేవునికి మహిమ కలుగును గాక. మన మధ్యలో సిద్దిపేట జిల్లా నుంచి ఏలే గారు ఉన్నారు. మనకు ప్రతిరోజు గ్రూపుని చక్కగా ఉదయకాలం స్టార్ట్ చేసి చక్కగా వాక్యం చదివిస్తూ నడిపిస్తూ ఉంటాడు. తెలంగాణ నుంచి తను ఒక పాట పాడి ఇక్కడ వచ్చి కూర్చుంటాడు. ఆ తర్వాత మనం ఆరాధన చేసుకుందాం. ఏలియా గారు త్వరగా వస్తే బాగుంటుంది. మాకు గంట టైం ఇచ్చినాం మీకు. మేము 10 కంటే ముందే స్టార్ట్ చేసినాం, మీరు రాలేకపోతున్నారు. మీరు, మీ కుటుంబం, మీ బంధువులు, మీ మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్ముడా అనే పాట పాడుకుందాం. అందరికి వచ్చినటువంటి పాటే. పరిశుద్ధాత్ముడా శక్తి కుమారించో, పరిశుద్ధాత్ముడా శక్తి కుమారించో, నీ శక్తి మాకు కావలసినదని ప్రభువా నీవో ఎరుగుదువు. నీ శక్తి మాకు కావలసినదని ప్రభువా నీవో ఎరుగుదువు. పరిశుద్ధాత్ముడా శక్తి కుమారించో, పరిశుద్ధాత్ముడా శక్తి కుమారించో. మొదటి యుగములో జరిగినట్లు ఆశ్చర్య కార్యములు జరిగించుము. మొదటి యుగములో జరిగినట్లు ఆశ్చర్య కార్యములు జరిగించుము. ఆదిలో జరిగిన విధములుగా, ఆదిలో జరిగిన విధములుగా నీకెలి శక్తినివో. ఆదిలో జరిగిన విధములుగా నీకెలి శక్తినివో. పరిశుద్ధాత్ముడా శక్తి కుమారించో, నీ శక్తి మాకు కావలసినదని ప్రభువా నీవో ఎరుగుదువు. నీ శక్తి మాకు కావలసినదని ప్రభువా నీవో ఎరుగుదువు.
పరిశుద్ధాత్ముడా శక్తి కుమారించో పరధానములో రగులుకొని వాక్యపు వెలుగులో నడుచుటకు వరదానములో రగులుకొని వాక్యపు వెలుగులో నడుచుటకు కడవరి వర్షము మా మీద కుమ్మరించుము దేవా కడవరి వర్షము మా మీద కుమ్మరించుము దేవా పరిశుద్ధాత్ముడా శక్తి కుమారించో నీ శక్తి మాకు కావలసినదని ప్రభువా నీవో ఎరుగుదువు నీ శక్తి మాకు కావలసినదని ప్రభువా నీవో ఎరుగుదువు పరిశుద్ధాత్ముడా శక్తి కుమారించో లోకాశలతో పోరాడి నేను సాతాను శక్తిపై జయము పొంది లోకాశలతో పోరాడి సాతాను శక్తిపై జయము పొంది శూరుడనై సేవ చేయుటకు అభిషేకించుమయా దీనుడనై సేవ చేయుటకు అభిషేకించుమయా వీరుడనై సేవ చేయుటకు అభిషేకించుమయా పరిశుద్ధాత్ముడా శక్తి కుమారించో నీ శక్తి మాకు కావలసినదని ప్రభువా నీవో ఎరుగుదువు నీ శక్తి మాకు కావలసినదని ప్రభువా నీవో ఎరుగుదువు పరిశుద్ధాత్ముడా శక్తి కుమారించో పరిశుద్ధాత్ముడా శక్తి కుమారించో ఆమేన్. ఏలీ గారు ప్రతిరోజు మాకు చక్కని వాక్యం చదివిస్తూ గ్రూపుని చక్కగా ఉదయకాలం నుంచి మేము ఉన్నా లేకుండా చక్కగా నడిపిస్తూ ఉంటాడు. మేము అభినందిస్తున్నాం. ఇందులో పాల్గొంటున్న ప్రతి ఒక్కరూ, ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరు, ఆలోచిస్తున్న ప్రతి ఒక్కరు, పాట పాడుతున్న ప్రతి ఒక్కరు, చక్కని వాక్యం బోధిస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలనక మన మధ్యలో ఏలీ గారు వస్తున్నారు. మీ సింహాసనం ఇక్కడ ఉన్నది. అమ్మగారు మీరు ఎక్కడని అందరు ఎదురు చూస్తున్నారు. మీరు సపరేట్గా కూర్చుంటేనే బాగుంటుంది. మా గుంపులు కాకుండా పర్సనల్గా మీకు ఈరోజు దేవుడు కృప భాగ్యం ఇచ్చినాడు. మరి జన్మదినము, రెండోది చక్కని పెళ్లి రోజు, మూడోది జీసస్ సిపాడ్ అందరినీ చక్కగా ప్రేమతో ఆహ్వానించిన దినము. చప్పటి కూడా దేవుని స్తుతిద్దాం. ఆరాధన అయిన తర్వాత మనం ఆరాధన చేసుకుందాం. దేవుడి గారు ఆరాధన చేస్తాడు అనుకుంటా. ఎస్ 119 కీర్తన మరి 175 వచనం చదువుకుందాం. దేవుని స్తుతించేటప్పుడు ఎలాగ స్తుతిద్దాం అనేది కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకొని 119 కీర్తన 175 వచనం. కమాన్, ఎవరు చదువుతారు? 119 కీర్తన 175 వచనం. 119 కీర్తన 175 వచనం. నీవు నన్ను బ్రతికించుమో, నేను నిన్ను స్తుతించదను. ఆమేన్.
మన మధ్యలో మరి డేవిడ్ గారు, తర్వాత ఆరాధించే సమయం. దయచేసి చాలా మందికి మరి స్తుతి అనగా మరి చాలా మంది రకరకాలుగా దేవుని స్తుతిస్తుంటారు. మనకు కూడా దేవుని స్తుతిద్దాం. ఆయన బ్రతికిచ్చినందుకు ప్రతిరోజు దేవుని స్తుతించాలట. నేను స్తుతి ఆరాధన గురించి ఒక 2 మాటలు చెప్పి మేము ఆరాధించుకుందాం. ఎందుకంటే సంఘంలో కానీ దైవజనులు కానీ మరి మనము స్తుతించి ఆరాధించినప్పుడే సమాజానికి ఎందుకు స్తుతించాలి, ఆరాధించాలని తెలుస్తుంది. బతికున్న ప్రతి ఒక్కరు కూడా దైవజనులు కానీ వారి కుటుంబం కానీ సంఘాలు కానీ వారి కుటుంబాలు కానీ తప్పనిసరిగా బతికిచ్చినందుకు స్తుతించాలి. బతికిచ్చినందుకు ధనము, ద్రవ్యము, బంగారు, వెండి, చర్చిలు, స్థలాలు, మరి బండ్లు, ఇంకా పెళ్లిలు, సంతానము, ఇంకా ధనము ఏది ఉన్నా లేకున్నా అనవసరం. కానీ బతికిచ్చినందుకే దేవుని స్తుతించాలి. ఎట్లా బతికిస్తాడంటే 121 కీర్తన 3వ వచనము, 90 కీర్తన 10వ వచనం 2 కూడా మనము ఆరాధించుకుందాం. 121 3వ వచనము, 91 కీర్తన 10వ వచనం. ఆయన నీ పాదములను తొట్టిల్లనియడు, మనల్ని కాపాడేవాడు కుంకడు. ముఖ్యంగా సంఘముని దైవజనులను కాపాడేవాడు కుంకడు, నిద్రపోడు. చూసినవా? మీరు మనం పుట్టి నుంచి ఇప్పటివరకు ఎక్కడైనా నిద్ర పోకుండా రాత్రంతా నిద్ర ఓక మేలుకుతూ మనల్ని కాపాడినాడు. నేను ఒకప్పుడు గొర్రెలు వేసేటప్పుడు గొర్రెల 10 మంది ఏమిటి, ఓల జాలెలాలు ఓల పవల జాల కన్నా అనే గొర్రెలు పట్టుండే 10 మంది కలిసి రాత్రంతా మెలుకుతూ ఉండి కావలు కాసేవాళ్ళు. దొంగలు, తోడేలు, కుక్కలు, నక్కలు వస్తే ఆ 10 మందిలో నలుగురు అంతులు పెట్టుకొని ఆ 4 జాములు కావలు కాసేవాళ్ళం. అట్లా మేము కావలు కాసినప్పుడే ఆ కుక్కలను తరిమే వాళ్ళం, దొంగలను తరిమే వాళ్ళం, నల్కలను తరిమే వాళ్ళము. తెల్లారేదాకా గొర్రెలకు భద్రంగా మేము మెలుకుతూ ఉండేవాళ్ళం. అట్లాగే దేవుడు కూడా గర్జించి తిరుగుతున్న సాతానుడు ఎవరిని మింగుదని తిరుగుతున్న ప్రతిరోజు ప్రతి రాత్రి వాడి నోటి నుండి మనల్ని మింగకుండా రాత్రంతా మనకు, మన కుటుంబాలకు, మన సంఘాలకు, సకల పరిశుద్ధులకు, సర్వలోక ప్రజలకు పుట్టి నుంచి ఇప్పటి వరకు నిద్ర పోకుండా కాపాడుతున్నాడు. మనం అందుకే బతుకున్నందుకు అందుకే దేవుని స్తుతించాలట. 91 10వ వచనంలో 91 10వ వచనం కూడా అంటాడు, రాత్రంతా మెలకుతుండి ఆ దినమంతా కూడా నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులు నీ గుడారము సమీపించదు, నీ మార్గములన్నిట్లో నిన్ను కాపాడకు నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదములకు రాయి తగలకుండా. ఆమేన్. మన ఇంట్లోకి వెళ్ళి మనం ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు మన భార్య, భర్త, కొడుకు, బిడ్డే, తల్లి, తండ్రి, అన్న, తమ్ముడు, అక్క, చెల్లెలందరూ ఇంట్లోకి వెళ్ళి బయటకు గడప దాటి వెళ్తుంటే దేవుడు ఒక్కొక్క దూతను పంపుతాడట. బయటకు వెళ్తుంటే నా కుమారుడు, నా కుమార్తెలు బయటకు వెళ్తున్నారు, వెళ్ళండి. వాళ్ళు ఏ పని మీద వెళ్తున్నారో, ఏ ప్రయాణం చేస్తున్నారో వెళ్ళండి అని చెప్పి అందరికీ అన్ని దూతలను పంపిస్తే మార్గ మధ్యలో జరిగే అపాయములన్నిట్ల నుంచి, సాతానుడు పెడుతున్న మరి కుయుక్తులన్నిట్ల నుంచి దేవదూతలు మన పాదములకు రాయి తగలకుండా మళ్ళీ సాయంత్రం వరకు తల్లిని, తండ్రిని, కొడుకుని, బిడ్డని, భార్యని, భర్తని, అన్నని, తమ్ముని, అక్కని, చెల్లెని ఇళ్ళలోకి చేరుస్తారట. అందుకు రాత్రంతా పుట్టి నుంచి ఇప్పటివరకు నిద్రపోకుండా మనల్ని కాపాడిన దేవుడు, దినమంతా ఉదయం నుంచి సాయంత్రం వరకు దూతలను పంపించి కాపాడిన దేవుణ్ణి ఏం చేయమంటాడు తెలుసా? స్తుతించాలట. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలట. దేవా, నా భర్తను కాపాడినావు, నీకు వందనాలు. రాత్రంతా మెలుకుతూ ఉండి కాపాడినావు, దినమంతా దూతను పంపించి కాపాడినావు, నా భార్యని కాపాడినావు, నా తల్లిని కాపాడినావు, నా తండ్రిని కాపాడినావు, నా కొడుకుని కాపాడినావు, నా బిడ్డని కాపాడినావు, మా అన్నని, తమ్ముని, అక్కని, చెల్లెని అందరిని కాపాడినావు తండ్రి, నీకు వందనాలని అందరము ఒకరి గురించి ఒకరికి దేవునికి థ్యాంక్స్ చెప్పాలి. మనం అందరం లేచి నిలబడదాం. ఒకసారి లేచి నిలబడి మొట్టమొదట కళ్ళు మూసుకుందాం. అందరం లేచి నిలబడి మొట్టమొదట కళ్ళు మూసుకొని దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఉదయ్ డేవిడ్ గారు ముందుకు వస్తారు. అందరం దేవుని స్తుతిద్దాం, దేవునికి నోరిప్పుదాం. యేసయ్యా నీకు వందనాలు. ఎందరో రాత్రుల్లో మరణిస్తున్నారు, ఎందరో దినమంతా మరణిస్తున్నారు.
ధనవంతులు మరణిస్తున్నారు, బలవంతులు మరణిస్తున్నారు, అందాలు మరణిస్తున్నారు, ఆటగాళ్ళు మరణిస్తున్నారు, పాటగాళ్ళు మరణిస్తున్నారు, వేటగాళ్ళు మరణిస్తున్నారు, కేటగాళ్ళు మరణిస్తున్నారు, డాక్టర్లు మరణిస్తున్నారు, సినిమా యాక్టర్లు మరణిస్తున్నారు, రాజకీయ నాయకులు మరణిస్తున్నారు. అనేకులు ప్రతిరోజు ఆకుల వల్ల రాలిపోతున్నారు, అగ్నిగుండాల పడిపోతున్నారు. అనేకులు ధనముని, ద్రవ్యముని, బంగారం, వెండి, ఉద్యోగములు, అధికారులు, ఆధిపత్యాలు వదులుకొని ఆకుల వల్ల అగ్నిగుండాలు పడిపోతున్నారు. రక్షణ లేక లక్షల మంది చచ్చిపోయి, అనేకులు వెళ్ళిపోయి. కనుక మనం బతుకున్నామంటే ఆ దేవుడు దయ. చెప్పుదాం యేసయ్యకి, చెప్పుదాం యేసయ్యా, నువ్వు రాత్రంతా నిద్రపోక, రాత్రంతా కునుకక, నిద్రపోక, రాత్రంతా మెలకువతో ఉండి, రాత్రంతా మెలకువతో ఉండి, కునుకక నిద్రపోక దినమంతా దూతను పంపించి బతికించిన దేవానికి వందనాలు. మహాగణుడా మీకు స్తోత్రం. 2 హస్తాలు పైకెత్తి ఈ సేవకులు సదస్సులో సురక్షితమైన ప్రయాణం ఇచ్చి క్షేమం ఇచ్చినటువంటి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జరగబోతున్నటువంటి మనకంటే ముందుగా పరిశుద్ధాత్మ దేవుడు తన దూతల సైతం ఇక్కడ నిలిపి తన మహిమను కనపరుస్తున్న దేవాతి దేవునికి మహిమ కలిగినట్లు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం. హల్లెలూయా. దైవమా మీకు స్తోత్రం. ఈ ప్రాంతాన్ని మీరు ప్రేమించి మీ దాసు ఏలీయా గారినైనా మీ ఆత్మ చేత ఇప్పటి వరకు జరిగించిన కార్యాలన్నిటి కొరకే స్తోత్రం. ఇక మీదట కార్యములు జరిగించబోతున్నందుకు, ప్రారంభిస్తున్నందుకు స్తోత్రం. మీరే సర్వగణ మహిమ ప్రభావములు పొందుకున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. ఎల్బెతో మందిరమిచ్చావయ్యా, ఎల్బెతో చెప్దాం. మందిరమిచ్చావయ్యా, ఎల్బెతో శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన. స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా. శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన. స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా. తండ్రి దేవా నీకేనయ్యా, తండ్రి దేవా నీకేనయ్యా, తండ్రి దేవా నీకేనయ్యా. శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా. సర్వశక్తిమంతుడా చెప్పలు వాడు అందరు కలిసి సర్వశక్తిమంతుడా, 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 శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన. స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా. నల్లిలా చూచువాడా నల్లిలా చూచువాడా, నల్లిలా చూచువాడా,
కన్నీలో చూచువాడా శుభవేళ స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా మందిరమిచ్చావయ్యా 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 తను మందిరమిచ్చావయ్యా శుభవేళ స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా తండ్రి దేవా నీకేనయ్యా బలవంతుడా నీకేనయ్యా పరిశుద్ధుడా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా పరిశుద్ధుడా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా పరిశుద్ధుడా నీకేనయ్యా పరిశుద్ధుడా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన 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 శుభవేళ స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా తండ్రి దేవా నీకేనయ్యా బలవంతుడా నీకేనయ్యా పరిశుద్ధుడా నీకేనయ్యా ఆత్మదేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా. రెండు హస్తాలు పైకెత్తి ఈ పగటి వేళ పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మన మధ్యలో సంచరిస్తూ ఉండగా ఘనమైన దేవుడు తన ఘనమైన కార్యములను దాసుల పట్ల పరిచర్య పట్ల ఈ ప్రాంత ప్రజల పట్ల నూతనమైన కార్యములు జరిగించబడిన పరిశుద్ధాత్మ దేవునికి గట్టిగా చెప్పబడరా స్తోత్రమయ్యా. ఆయన తేజోమహిమ నిలిచిన స్థలములో ప్రభువులందరినీ దర్శిస్తున్నటువంటి ఈ శుభసమైన పరిశుద్ధాత్మ దేవుడికి మన ప్రాణాత్మ దేహములను ఆయన వశం చేస్తూ మనమందరం కలిసి స్తుతిస్తూ ఆరాధన చేస్తూ ప్రార్థన చేద్దాం. ఆ పరిశుద్ధమైన ప్రేమ కలిగిన తండ్రి, సర్వకృపాని దేవదేవా మీకు స్తోత్రములు. ఈ స్థలం ముందు చేయబడి ప్రార్థనల మీద నీ కనుదృష్టి నిలిపి నీ చెవులను ఆలకించి నీ కార్యములు సఫలపరిచి నువ్వు కోరుకున్నటువంటి ఈ స్థలము నీ పేరు పెట్టబడినటువంటి ఈ మందిరములో అయ్యా మీ సావుకులుగా నీ సావుకులు మేము అందరము కూడినటువంటి కోడికలో ప్రత్యేకంగా మీ దాసులను అయ్యా తండ్రినైనా ఏలీ గారిని అయ్యా తండ్రి అమ్మగారిని వారికి ఇచ్చిన సంతానమును అయ్యా వారికి ఇచ్చినైనా ప్రేమించిన ఈ పరిచయను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ ప్రాంతంలో ఇంకొన్ని మీ దాసులు బహుబలంగా వాడుకోబోతున్నందుకు వందనాలు. పాటల ద్వారా ఆరాధన ద్వారా మీరు మహిమ పొందుతున్నందుకు వందనాలు. వాక్యమైన దేవా, ఈ పగటి వలన నిలబడుతున్న మీ దాసులను మరుగుపరిచి పరిశుద్ధాత్మ దేవా మీరు మాతో మాట్లాడమని ప్రార్థిస్తూ ఉన్నాం.
ఈ కూడికలనైనా చివరి వరకు నీ సారథ్యములో పరిశుద్ధాత్మతను మీరు జరిగించి ఈ నామమునికే స్తుతి ఘనత మహిమ ప్రభావములను చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమును అడుగుతూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇటు అవకాశం ఇచ్చిన సావుకులకు ప్రత్యేక వందనాలు. అందరం కూర్చుందాం. దైవజనులందరూ, దేవుని దాసులు, దేవుని దాసులందరూ కూర్చుండ్రి. దయచేసి ఇంకా కుర్చీలు బ్యాక్ ఉన్నాయి, వెనక కుర్చీలు ఉన్నాయి, బయట కుర్చీలు ఉన్నాయి, అమ్మి లోపలేయండి. బయట కుర్చీలను లోపలేయండి. చక్కని మరి ఉదయ్ గారు, డేవిడ్ గారు ఎన్నో మాకు ఈ జీసస్ సిపాడు తరపున చాలా వరకు పనులు చేస్తుంటున్నారు. పని చేసేవారే దేవునికి గొప్పవారు. ప్రతి పని ఇక్కడ కూడా ఇవాళ ఊడ్చినారు, చాపలు వేసినారు, కుర్చీలు వేసినారు. చిన్న బుడ్డోడు, ఈ బుడ్డోడు అయితే మొత్తం తూడ్చినాడు. ఎవరో మరి ఆ బుడ్డోడు తెలది. కుర్చీలు తీసుకొచ్చుకుంటూ వేసుకుంటా తూడ్చుకుంటా పెట్టిండు. అలా ఇక్కడ ఎక్కడైనా సరే కష్టపడి పనిచేసేవారికి దేవుడి కృప ఎప్పుడు ఉంటుందండి. హల్లెలూయా. యేసు ప్రభు కూడా సేవ చేయించుకోవడానికి రాలేదు, కానీ సేవ అయ్యేందుకు వచ్చిండు. దాసుడుగా వచ్చిండు, యజమానుగా రాలేడు. అంత గొప్ప దేవుడు మనకు మాదిరి ఉన్నాడు. కనుక మనం కూడా ఎక్కడైనా కూడా దేవుని పని, సంఘం పని, సమాజం పని చేయడానికే బతుకున్నాం అంతే. కనుక ఈరోజు మరి మనం అందరం ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఎక్కడో బతికిన వాళ్ళం. ఆంధ్ర రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో, ఆయా జిల్లాలో, ఆయా నియోజకవర్గంలో, ఆయా మండలాల్లో, ఆయా పట్టణాల్లో, ఆయా ప్రాంతాల్లో దేవుని కొరకు గొప్ప సేవ చేస్తున్న దైవజనులందరూ మరి ఏలే గారి ప్రార్థన, వాళ్ళ యొక్క ప్రేమ, ఆహ్వానం బట్టి అందరము మరి రాగలిగినాము. ఇంకా మరి ఎంతో ఆశ కొద్ది ప్రతిరోజు చెప్తుంటే నిజంగా ఏలే గారికి వచ్చినంత వాళ్ళకి రాలేదు అనుకుంటా. అంతమంది మా పాస్టర్ అమ్మలు కూడా ఎప్పుడు తయారవుతాం, ఎప్పుడు పోదామని ఎంబడబడ్డారు, మాకు ఆల్రెడీ చేసినారు. హల్లెలూయా. మా సువర్తమ్మ కానీ, జ్యోతమ్మ కానీ, ఇక్కడ మరి దర్శనయ్య గారి పాస్టర్ అమ్మ కానీ, పాస్టర్ అమ్మలకు ప్రభునందు ప్రత్యేకంగా వందనాలు. మీరు ఏలియాని తృప్తిపరిచినారు, ఆయన ఆశ నెరవేర్చినారు. అమ్మగారిని అటు పంపించిన ఏంటి, ఒంటరిగా ఉండేది, జంట ఎప్పుడు ఉండాలిడా? ఏది అమ్మగారు, ఏది అమ్మగారు కావాలా? రెండోది వారి జన్మదినము. ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు? 73 సంవత్సరాలు. చప్పట్లు కూడా దేవుని స్తుతిద్దాం. పెళ్లి 53 పూర్తి అయిపోయింది. కూర్చుని అమ్మగారు, మీకు ఏ పని చెప్పకండి. ఈ అమ్మగారికి పెళ్లి కూతురు, ఈ రోజుకి పాస్టర్ అమ్మగారు పెళ్లి కూతురు కనుక స్పెషల్గా ఉంచుదాం. అయిపోయే వరకు ఇక్కడ కూర్చొని అయ్యగారు కూర్చోండి. థ్యాంక్ యూ. కనుక ఆయా ప్రాంతం, ఆయా పట్టణాలు మరి మనం బతుకుండి కలుసుకున్నాం. నిజంగా బతుకున్నలే కలుస్తారు, లోకం నిలిచిన వాళ్ళు కలుస్తలేరు. ప్రతిరోజు మనము చూసుకుంటే మరి అనేకులు డాక్టర్లు, సినిమా యాక్టర్, రాజకీయ నాయకులు, ధనవంతులు, బలవంతులు, అందగాళ్ళు, ఆటగాళ్ళు, పాటగాళ్ళు, వేటగాళ్ళు, కేటగాళ్ళు, రక్షణ లేక లక్షలాది మంది చచ్చిపోయి అగ్నిగుండాలు పడుతున్నారు. అనేకులు కూడా ఎవరెవరిని ఆదుకోలేకపోతున్నారు, రక్షించలేకపోతున్నారు, మరి కాపాడలేకపోతున్నారు. ఎందరో మొన్న టీవీలో ఒక వార్తలు చెప్తున్నారు, ఒక అమ్మాయిని, ఒక 10 సంవత్సరాల అమ్మాయిని ఒక 14 సంవత్సరాల అబ్బాయి ఇంట్లోకి దొంగతనం చేయడానికి వచ్చి ఆ అమ్మాయి అడ్డుపడ్డందుకు కత్తిపోట్లతోని 10 పోట్లు వడిసి చంపేసినాడు. అప్పుడు మీడియా అందరు వచ్చి ప్రశ్నిస్తున్నారు. అయ్యో, ప్రజలందరూ కూడా వచ్చి మీడియాను ప్రశ్నిస్తున్నారు, ఎంతసేపు మా బిడ్డలకు మేము కావాలి కాసేది? ఈ పాపకు తల్లిదండ్రులు ఇప్పటిదాకా ఇంట్లోనే కావాలి కాసినారు. ఇప్పటిదాకా ఉండి వాళ్ళు ఇప్పుడే బయటకు వెళ్ళినారు. మరి ఆ బాబు లోపలికి వచ్చేసినాడు, మరి ఆ బాబు చంపేసినాడు. మా పిల్లలకు ఎవరు భద్రత ఇస్తారు? గవర్నమెంట్ ఇస్తుంది? డాక్టర్లు ఇస్తారా? ప్రజలు ఇస్తారా? ఎవరు ఇచ్చేది మా పిల్లలకు భద్రత? ఎవరు కావాలి కాసేది? ఎంతసేపు మేము కావాలి కాసేదని ఏడుస్తూ ప్రజలు మరి ఆ యొక్క మీడియా వాళ్ళని ప్రశ్నించినారు. మీడియా వాళ్ళు కూడా దానికి జవాబు స్పందన ఇవ్వలేరు. నిజమేనమ్మా, ఎవరికి కావాలి కాయలేరు. ఇప్పటిదాకా తల్లిదండ్రుల నుండి ఇప్పుడే బయటకు వెళ్ళినారు, వాడు వచ్చేసినాడు, పొడిచేసి చంపేసినాడు. ఎవరికి భద్రత లేదు, ఎవరికి కాపాడలేరు, ఎవరిని రక్షించలేదు. కానీ మన దేవుడు మనల్ని రక్షిస్తున్నాడు. చెప్పడం కూడా దేవుని స్తుతిద్దాం. మన దేవుడు మనల్ని రక్షిస్తున్నాడు కనుకనే మనము, మన కుటుంబం ఈరోజు బ్రతికి ఇలాగా దైవజనుడి యొక్క కార్యక్రమంలో పాల్గొనడానికి మన ప్రయాణమంతా ఆయన తోడై ఉండి పాల్గొనడానికి ఈ భాగ్యం ఇచ్చినాడు. కనుక దయచేసి మనం బతుకున్నందుకు ఎల్లప్పుడూ దేవుని స్తుతించాలా.
బతికున్నందుకు దేవుని ప్రార్థించాలా, బతికున్నందుకు దేవుని ఆరాధించాలా, బతికున్నందుకు దేవుడి ప్రేమని ప్రకటించాలా, బతికున్నందుకు మనము ఖచ్చితంగా అనేకుల కొరకు మనము పనిచేయాలా. ఈ బలము అయినది, ఈ అందమైనది, ఈ ఆరోగ్యమైనది, ఈ ఆయుష్ అయినది మనది కానే కాదు. కనుక మనము దేవుని కొరకు మరి ఆయన కొరకు మనం చేయవలసి ఉన్నాయి. మరి ఇలాగా మనం అందరం కలుసుకోవడానికి దేవుని కృప అనుగ్రహించినాడు. కనుక ఈ సమయంలో దయచేసి మనం ఎక్కడికి వచ్చినాం కనుక ఇలా నేను పాట పాడాలని, నేను ప్రార్థన చేయాలని, నేను సాక్ష్యం చెప్పాలని, నేను వాక్యం చెప్పాలని, నేను ఇంకేదో చేయాలని మనం అనుకోకూడదు. ఇక్కడికి వచ్చిన తర్వాత మనము ఆ ఇంటి మరి దైవజనునికి, వాళ్ళ కుటుంబంకు, వాళ్ళ సంఘంకు సమయం ఇస్తాం. ఇప్పుడు కూడా మన మధ్యలో ఏలే గారికి సమయం ఇస్తున్నాం. దయచేసి నన్ను క్షమించండి. 15-20 నిమిషాలు తన సాక్ష్యము, పెళ్లి సాక్ష్యం చెప్తాడు, ఇంకా రక్షణ సాక్ష్యం చెప్తాడు. 15 నిమిషాల లోపల అన్ని సాక్ష్యాలు చెప్పి ముగిస్తాడు. చప్పట్లు కూడా ఆహ్వానిస్తాం మనం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ కూడా మీరు నొక్కండి. అప్పుడు మాత్రమే మేము అప్లోడ్ చేసే ప్రతి కొత్త వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.